హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో గులాబీ మొక్క గురించి ఫుల్ కేర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మనం ముందుగా మొక్కకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలనేది ముందు వీడియోలో అయితే నేను ఇచ్చానండి. సాయిల్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు ఇచ్చాను కదా. ఇప్పుడు వీడియోలోని మనం చిన్న మొక్క అయినా సరే పువ్వులు పెద్దవిగా రావాలి, ఎక్కువ రావాలి, నేలలో పూసినట్లుగా అంటే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. దాని కేర్ ఎలా తీసుకోవాలో. ఇవి హైబ్రిడ్ గులాబీ అండి. నేను తీసుకొని ఒక 2 years అయితే అయ్యింది. మనకి వింటర్ సీజన్లో కొన్ని కేర్ అయితే తీసుకోవాలి. దీనికి గులాబీ మొక్కను ఎంచుకునేటప్పుడు మనం పాట్ సైజ్ అయితే ఎంచుకోవాలి. 12 inches పాట్ అయితే పెట్టుకోవాలి. దీనికన్నా పెద్దదైనా పెట్టుకోకూడదు, దీనికన్నా చిన్నదైనా పెట్టుకోకూడదండి. స్టార్టింగ్ మనం మొక్క పెట్టేటప్పుడు 12 inches పాట్ పెట్టుకుంటే మీకు మొక్క సైజ్ అనేది మనకు తెలుస్తుంది. ఈ సైజుని బట్టి మనం కుండీ మార్చుకున్నది అంత బేగా మార్చక దీనికి అది సరిపోతుందండి. మనం అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్, సాలిడ్ ఫెర్టిలైజర్స్ అన్ని ఇస్తూ ఉంటాం కదా. దీని గ్రోత్ బాగుండడం కోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకునేటప్పుడు మదర్ ప్లాంట్ అని అడగండి. మదర్ ప్లాంట్ అంటే ఏం లేదండి, మదర్ ప్లాంట్ నుంచి దానికి అంటు కట్టి తీస్తారు. అదే మామూలుగా స్టెమ్ కటింగ్ అయితే దానికి కూడా కాస్ట్ తేడా ఉంటుందండి. ఇదైతే 100 రూపాయలు అయితే, ఇలా మదర్ ప్లాంట్ అయితే 200 అయితే ఉంటుంది. మనం తక్కువ రేటు కదా అని తెచ్చుకుంటాం, కానీ కొన్ని రోజులకి గులాబీ మొక్కలు బేగా చనిపోతాయండి. హైబ్రిడ్ మందారాలు కానీ గులాబీ మొక్కలు కానీ మనం చిన్న స్టెమ్ కటింగ్లో ఉన్నవి పువ్వులు అక్కడ వాళ్ళ దగ్గర 2-3 పువ్వులు పూస్తే బాగా వస్తాయని మనం కూడా తెచ్చుకుంటాము. కానీ మనం తెచ్చుకునేసరికి చాలా మొక్కలు నేనైతే అలాగా చాలా ఫెయిల్ అయ్యాను. తర్వాత వాళ్ళ దగ్గర అడగండి మదర్ ప్లాంట్ ఉందా లేదా అంటే, మదర్ ప్లాంట్ అంటే ఈ రూట్ అది కూడా చాలా స్ట్రాంగ్ అది ఉంటుంది. మనం మొక్క బేగా చనిపోదండి, కొన్ని సంవత్సరాలు అయితే ఉంటుంది మనం కేర్ తీసుకుంటే. అలా చూసి మీరు తెచ్చుకోండి. ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు కొన్ని టిప్స్ తెలివి కదా, చూడగానే కొనేసుకుంటారు. తెచ్చిన తర్వాత అయ్యో బతకలేదని బాధపడతారు కదా. మనం మొక్క తెచ్చుకునేటప్పుడు ఇలాంటి తెచ్చుకున్న తర్వాత మనం కేర్ అయితే తీసుకోవాలి. ఇది మొక్క విషయానికి వస్తే మనం ఎప్పుడైనా నర్సరీని తెచ్చుకునేటప్పుడు మొక్కను తెచ్చిన తర్వాత ఒక వారం రోజులు మనం పక్కన సైడ్ని అయితే పెట్టుకోవాలి. ఆ వాతావరణానికి అలవాటు పడుతుంది కాబట్టి, మన వాతావరణానికి అలవాటు పడాలి కాబట్టి ఒక వారం రోజులు ఉంచుకొని మనం ఈవినింగ్ టైం అయితే దాన్ని రీపాట్ చేసుకోండి. ఎండది లేనప్పుడు రీపాట్ చేసుకొని దాన్ని ఒక 1 week ఒక సైడ్ని అయితే పెట్టేసుకోండి. అప్పుడు మీరు దానికి ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే సరిపోతుంది. నేను వారానికి ఇలా మనం ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడు దాని చిగురులు అది రావాలి, మాడిపోకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ ప్రతి వారం మీరు కంపల్సరీగా స్ప్రే చేసుకోండి గులాబీ మొక్కలు కంపల్సరీగా. లేకపోతే ఈ మొగ్గ చూసారు కదా, ఈ మొగ్గని ఇలా చుట్టూ నల్లగా బ్లాక్గా స్పైడర్ మైట్స్ అయితే అటాక్ అయిపోతాయండి. ఆకులు చూసారు కదా ముడిచిపోయినట్టు కొన్ని అలాగ అయిపోతాయి. ఇలా కాకుండా మొక్క ఫ్రెష్గా ఉండాలంటే మనం వారం గులాబీ మొక్కలకు మటుకు కంపల్సరీగా కేర్ తీసుకోవాలి. మనకి ఇలా చేసుకుంటే పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయండి. మనం ఈ కేర్ తీసుకుని ఉంటే చూడండి, ఈ పువ్వులు కూడా ఒకే మొక్కకి నాకు ఒక 4-5 పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, హైబ్రిడ్ గులాబీ పువ్వులు. ఇలా కేర్ అయితే తీసుకోవాలి మనం మొక్క పెట్టుకున్న తర్వాత. మొక్క చిగుర్లు అవి రావడం స్టార్ట్ అయ్యి చిగుర్లు వచ్చిన తర్వాత మొగ్గ పెద్దదయ్యి పువ్వులు పెద్ద సైజులో రావాలంటే మనం వారానికి కంపల్సరీగా 3 సార్లు రోజు తప్పి రోజు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తే మీకు గ్రోత్ బాగుంటుందండి. మొక్క మనం ఆర్గానిక్గా చేస్తాం కాబట్టి మనకి మొక్క ఏమి అవ్వదండి. మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఇది రైస్ వాటర్ కానీ, ఆనియన్ పీల్ వాటర్ కానీ, బనానా పీల్స్ కానీ, ఇలా మీ ఇంట్లో ఏది ఉంటే అదే రోజు మార్చి రోజు ఒకే రకంగా కాకుండా వారం రోజు తప్పి రోజు ఇస్తారు కదా, ఒకటి మార్చి ఇవ్వండి. ఈ సైజు గ్రోత్ మీరు ఎంత అయితే ఇస్తారో ఈ సైజు పువ్వు కూడా అంతైతే మీకు పెద్దదైతే అవుతుంది. ఈ ఫ్లవర్ ఫుల్గా అయిన తర్వాత మీకు ఇక్కడ వరకు ఫ్లవర్ కట్ చేసేయండి. ఈ ఫ్లవర్ ఫుల్గా ఉంచకండి. ఇది ఇలా ఉంచడం వల్ల నెక్స్ట్ ఫ్లవర్కి సైజు ఎదగకుండా చేస్తుందండి. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసేటప్పుడు మీరు ఒక 2 inches ఉండేటట్టు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కొమ్మని ఇలా వదిలేయకండి. దీనికి పసుపు అయితే యాడ్ చేయండి. ఈ కొమ్మకి ఈ పసుపు యాడ్ చేయడం వల్ల దీనికి రూట్ రాడ్ ప్రాబ్లం రాకుండా, ఈ రూట్ రాడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ కొమ్మ ఇలాగా మొత్తం బ్లాక్ అయిపోయి మొక్క కూడా చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే గులాబీ మొక్క మటుకు కంపల్సరీ కేర్ తీసుకోండి. మనం ఇలాగ చేసిన తర్వాత వెంటనే ఎక్కడైతే కొమ్మని మీరు అప్లై చేస్తారో అక్కడ వెంటనే పసుపు అప్లై చేసేయండి. పసుపు కానీ లేదా వేరే ఆర్గానిక్ ఏమైనా ఉంటాయి కదా మీ దగ్గర,
అవి కూడా అప్లై చేసేయండి, పర్వాలేదు. ఇలా వదిలేయకండి, వదిలేస్తే మీకు కొమ్మ అయితే కుళ్ళిపోతుందండి. ఈరోజు నేను బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఈ బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం వెంటనే తయారు చేసుకోవచ్చు. టైం లేదనుకోండి, స్టవ్ మీద పెట్టుకొని, బీట్రూట్ పీల్స్ ఉంటాయి కదా, స్టవ్ మీద పెట్టుకొని ఒక అరగంట అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాయిల్ చేసి చల్లారిన తర్వాత 1:5 రేషియోలో అయితే మీరు ఇవ్వండి. నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. దీన్ని ఈ హాఫ్ను ఈ 2.5 లీటర్ వాటర్లోనైతే మిక్స్ చేసి అయితే ఇస్తున్నాను. డైరెక్ట్గా కూడా ఇవ్వకూడదండి. ఇది అలా ఇచ్చిన తర్వాత మొక్కలకి ఇస్తే ఇవి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది గులాబీ మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల చూసారు కదా, పువ్వు కలరు సైజ్ అది కూడా చాలా బాగా వస్తుందండి. బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. నేను 15 రోజులకు ఒకసారి ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాం కదా, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా మనం సాలిడ్ ఫెర్టిలైజర్ కంపల్సరీగా ఇవ్వాలండి. ఆనియన్ పీల్స్ కానీ, బనానా పీల్స్ కానీ, ఇలా మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేస్ట్గా ఉంటాయి కదా, అవి మొత్తం మొక్క చుట్టూ అయితే ఇచ్చేయండి. మీరు 2 ఒకసారి ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. ఇలా మొక్క చుట్టూ ఇచ్చేసి ఈ బీట్రూట్ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, ఇది కూడా మొక్కకి ఇవ్వండి. ఈ ఇవ్వడం వల్ల సైజు మీరే చూడండి, ఒక 3-4 డేస్కి చేంజెస్ అయితే మీకే తెలుస్తాయండి. సైజు కూడా చాలా పెద్దవైతే వస్తాయండి. ఇవి నేను ట్రై చేసి నేను మీకు వీడియో అయితే చేస్తున్నానండి. నేను ప్రతిదీ కూడా ఈ టిప్స్ పాటించి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.